వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను సౌమ్య. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. డబుల్ బెడ్రూమ్ ఇండ్లని త్వరితగతిన పూర్తి చేసి లబ్ధిదారులకు ఇవ్వండి. అధికారులకి ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ఆదేశాలు. ప్రతి నెల పరిశ్రమల అనుసంధానంతో ఒక మినీ జాబ్ మేళా. ఏపీ నైపుణ్యాభివృద్ధి శిక్షణ శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వెల్లడి. ధర్మపురి మండలం దమ్మన్నపేటలో ఘనంగా చెరువుల పండగ. బోనాలు బతుకమ్మలతో తరలివచ్చిన మహిళలు. అధిక ఫీజుల వసూళ్లను అరికట్టేందుకు ఫీజు నియంత్రణ చట్టం ఏర్పాటు చేయండి. విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం ముందు బీజేవైఎం ఆందోళన. ఇక వివరాల్లోకి వెళ్తే, సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మున్సిపల్ పరిధిలో హోతిలో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇండ్ల సముదాయంలో నిర్మాణ పనులని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు పరిశీలించారు. నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేసి లబ్ధిదారులకు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అనంతరం జహీరాబాద్ పట్టణంలో ఆర్యకటిక సంఘం నూతన భవనానికి శంకుస్థాపన చేశారు. నూతనంగా నిర్మిస్తున్న పద్మశాలి భవన పనులని కూడా ఆయన పరిశీలించారు. ఆయన వెంట జిల్లా కలెక్టర్ శరత్ కుమార్, సంబంధిత శాఖల అధికారులు ఉన్నారు. అది వాయిదా ప్రతి నెల పరిశ్రమల అనుసంధానంతో మినీ జాబ్ మేళా నిర్వహిస్తామని ఏపీ నైపుణ్యాభివృద్ధి శిక్షణ శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వెల్లడించారు. జాబ్ మేళా క్యాలెండర్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి 3 నెలలకు ఒకసారి ఒక్కో జిల్లాలో ఏడాదికి 4 మెగా జాబ్ మేళాల నిర్వహణకి ప్రణాళిక రూపొందించామని అన్నారు. ప్రతి జాబ్ మేళాలో కనీసం 10 పేరున్న పరిశ్రమలు, కంపెనీలు పాల్గొనే అవకాశం ఉందని తెలిపారు. ప్రతి మంగళవారం, శుక్రవారం రోజుల్లో జాబ్ మేళా నిర్వహణకి షెడ్యూల్ రూపొందించామని అన్నారు. ఈ ఏడాది 286 జాబ్ మేళాల ద్వారా 30,000 మందికి ఉద్యోగాలు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. సచివాలయంలో నైపుణ్య శాఖపై సమీక్ష నిర్వహించి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పరిశ్రమలతో అనుసంధానానికి ఆదేశించారు. మ్యానుఫ్యాక్చరింగ్, ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఆటోమొబైల్, రిటైల్, ఐటీ రంగాలకి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఆగస్టు 15 కల్లా రాష్ట్ర వ్యాప్తంగా 200 పరిశ్రమలు, సంస్థలతో భాగస్వామ్యానికి దిశానిర్దేశం చేశారు. గడువు నిర్దేశించుకొని కార్యాచరణతో ముందుకెళ్లేలా ఒక ప్రత్యేక బృందం ఏర్పాటు చేయాలని సూచించారు. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దమ్మన్నపేటలో చెరువుల పండుగని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బోనాలు బతుకమ్మలతో పెద్ద ఎత్తున మహిళలు తరలివచ్చారు.
తెలంగాణ రాష్ట్రంలోని ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల్లో అధిక ఫీజులు వసూళ్లని అరికట్టేందుకు వెంటనే ఫీజు నియంత్రణ చట్టం ఏర్పాటు చేయాలని బీజేవైఎం నాయకులు డిమాండ్ చేశారు. విద్యారంగ సమస్యలపై హైదరాబాద్ లక్డికాపూల్లోని పాఠశాలల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యం కాకుండా మెరుగైన మౌలిక ఆధునిక వసతులు కల్పిస్తూ విద్యాశాఖ అధికారులు నిరంతర పర్యవేక్షణ చేయాలని డిమాండ్ చేశారు. ఒకే పేరుతో అక్రమంగా నడుస్తున్న కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలని నిషేధించాలని నినాదాలు చేశారు. ఆందోళనకారులు కార్యాలయ గేటు లోపలికి వెళ్లేందుకు యత్నించడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్రంలో కార్పొరేట్ ప్రైవేటు విద్యా సంస్థలు విచ్చలవిడిగా ప్రభుత్వ నిబంధనలను తుగల తొక్తూ లక్షల ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అధిక ఫీజులు వసూలు చేస్తున్నటువంటి కార్పొరేట్ ప్రైవేటు విద్యా సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలా. కార్పొరేట్ ప్రైవేటు విద్యా సంస్థలు ఇచ్చేటువంటి కాసులో కక్కుర్తుపడి కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఎటువంటి పర్యవేక్షణ లేకుండా తనిఖీలు నిర్వహించకుండా ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థలకు కొమ్ముగా వస్తూ ఉన్నారు. పేద బడుగు బలహీన వర్గాలకు ఆర్థికంగా వెనుకబడినటువంటి తల్లిదండ్రులు తమ పిల్లల్ని చదివించుకోవడానికి సంవత్సరం అంతా తమ రెక్కల కష్టాన్ని కార్పొరేట్ ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాల ముందు ధారపోస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలి. అధిక ఫీజులు వసూలు చేస్తున్న కార్పొరేట్ ప్రైవేటు విద్యా సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ విద్యా సంస్థల్లో మౌలిక మెరుగైనటువంటి సదుపాయాలు కల్పించాలి. నాణ్యమైనటువంటి పౌష్టిక ఆహారాన్ని మధ్యాహ్న భోజనం అందించాలి. ఖాళీగా ఉన్నటువంటి టీచర్ పోస్టులను ఎంఈఓ డిఓ పోస్టులను భర్తీ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఫీజు నియంత్రణ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలి. లేకపోతే పెద్ద ఎత్తున తల్లిదండ్రులతో కలిసి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పి పిలుపునిస్తున్నాం. పెయింట్స్ తయారీలో ఉన్న టెక్నో పెయింట్స్ బ్రాండ్ అంబాసిడర్గా సినీ నటుడు మహేష్ బాబు నియమితులయ్యారు. యూత్ ఐకాన్గా మహేష్ బాబు బ్రాండ్ ఇమేజ్ సంస్థ విస్తరణకి దోహదం చేస్తుందని, దేశీయ పెయింట్స్ రీటైల్లో సుస్థిర స్థానం సంపాదించాలన్న తమ లక్ష్యం నెరవేరుతుందన్న ధీమా ఉందని టెక్నో పెయింట్స్ని ప్రమోట్ చేస్తున్న ఫార్చ్యూన్ గ్రూప్ ఫౌండర్ ఆకూరి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 12,000 కోట్ల పెయింట్స్ పరిశ్రమల్లో 12 నుంచి 18 నెలల్లో 25% వాటాని లక్ష్యంగా చేసుకున్నామని తెలిపారు. 5,000 కేంద్రాల్లో తమ ఉత్పత్తులని చేరుస్తామని తెలిపారు. వుడ్ అథెసివ్, టైల్ ప్రైమర్, వుడ్ పాలిష్, వాటర్ ప్రూఫింగ్ కాంపౌండ్స్ కొత్తగా ప్రవేశపెడుతున్నామని తెలిపారు. అన్ని జిల్లాల్లో డిపోలు, సెంట్రల్ వేర్ హౌస్లని ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. A space turns livable when it gets painted in the shades that reflect the personality of the people that live in and the purpose for which it is built. In a living space, driven by the belief, Techno Paints started its journey a decade back, and within no time,
టుడే టెక్నో పెయింట్స్ బ్రాండ్ అంబాసిడర్గా మహేష్ బాబు గారిని తీసుకోవటం మాకు చాలా హ్యాపీగా ఉంది. ఆయనకున్న సూపర్ స్టార్ ఇమేజ్ అనేది మాకు రీటైల్ సెగ్మెంట్లో బాగా యూజ్ అవుతుంది. మా బ్రాండ్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ఆయనకున్న ఇమేజ్ మాకు చాలా ఉపయోగపడుతుంది. టెక్నో పెయింట్స్ 22 ఇయర్స్ నుంచి మేము మార్కెట్లో ఉన్నాము. ఈ 22 ఇయర్స్ నుంచి మేము ఆల్మోస్ట్ పాన్ ఇండియాలో 1000 కార్పొరేట్ ప్రాజెక్ట్స్ ఇప్పటివరకు డెలివరీ చేశాము B2Bలో. ఇప్పుడు అట్లా మేము దానికోసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ సైడ్ కూడా ప్రతి డిస్టిక్లో కూడా ఒక డిపో సప్లై చైన్ కోసం ఒక డిపో డెవలప్ చేసుకున్నాం. అలానే కాకుండా మొత్తం ప్రతి రీజన్కి ఒక సెంట్రల్ వేర్ హౌస్ అని అది కూడా డెవలప్ చేసుకున్నాము. ఇవన్నీ చేసుకుంటూ మేము మా ప్రొడక్ట్ సైడ్ కూడా ఇన్నోవేషన్ సైడ్ కూడా ఇప్పటివరకు ఒక 2000 షేడ్స్ ఉన్న మా కంపెనీలో 3000 షేడ్స్ వరకు మా R&Dలో డెవలప్ చేసుకున్నాం. న్యూ జనరేషన్ న్యూ షేడ్స్ అని అవి కూడా డెవలప్ చేసాము. మాకు R&D కూడా చాలా స్ట్రాంగ్ R&D ఉంది. మా దగ్గర ఆల్మోస్ట్ ఒక 250 ఎంప్లాయీస్ వరకు పనిచేస్తున్నారు. ఆల్మోస్ట్ మాకు ఇప్పటివరకు రీటైల్ సెగ్మెంట్లో మేము బాగా ఎస్టాబ్లిష్ చేయాల్సి ఉంది. దీనికోసం మేము ఒక ఈ 12 to 18 monthsలో ఆల్మోస్ట్ ఒక 5000 డీలర్స్ని టార్గెట్ చేయబోతున్నాం. ఆల్మోస్ట్ మార్కెట్ వాల్యూ వచ్చేసరికి చెన్నై నుండి తిరుపతి వస్తున్న కారు చిత్తూరు జిల్లా నగర్లో ప్రమాదానికి గురైంది. నగరి దగ్గర వస్తున్న కారులో కాలిన వాసన రావడం గమనించిన ప్రయాణికులు అప్రమత్తమై కారుని ఆపి కారులో నుంచి దిగేశారు. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఫైర్ సిబ్బందికి తెలియజేయగా వారు వచ్చేసరికి కారు పూర్తిగా కాలిపోయింది. కారులో ఉన్న ప్రయాణికులకి ఎటువంటి ప్రమాదం జరగలేదు. నిజామాబాద్ నగరంలో ముసుగు దొంగలు హల్చల్ సృష్టించారు. ముసుగులు ధరించి అర్ధరాత్రి ఒక షోరూంలోకి ప్రవేశించారు. ₹1,00,000 నగదు అపహరించారు. సెక్యూరిటీ గార్డు ఉండగానే దుండగులు వెనుక నుంచి చొరబడ్డారు. మహారాష్ట్రకు చెందిన ముఠాగా పోలీసులు అనుమానిస్తున్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం కొత్తదామరాజ్ పల్లిలో ధాన్యం కొనుగోలు చేసి 15 రోజులు గడుస్తున్నా డబ్బులు చెల్లించడం లేదని రైతులు ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా పన్నాల నారాయణ రెడ్డి అనే రైతు పురుగుల మందు డబ్బాతో ఉమామహేశ్వర ఆలయ కమాన్ ఎక్కి నిరసన తెలిపాడు.
ఏం మాట్లాడుతుంది అట్లా కాదు సార్. ఇప్పుడు మీరు చెప్తేనే నడనప్పుడు మాదేం నడుతుంది సార్? గవర్నమెంటే మీది సార్. ఈ పనులు అలాగే సార్. పనాల పక్కల ఎందుకు సార్? ఎందుకు సార్? ఈ బాపతి అన్ని వడ్ల సార్. వడ్లు మీరు పోయిన తర్వాత 20వ తారీఖు వరకు కొంచెం బ్యాంకులో కొట్టింది పడ్డాయి. ఆల్రెడీ నేను అడిగిన తమ్ముడు అందుకే నేను మాకు ఆయన క్లాస్ అయితే 1 తారీఖు చేస్తే పర్వాలేదు. ఒక 2 days ఆగిపోతాను, 2 days చేశాను. మా ఒక్కళ్ళ బాగా అందరూ హైదరాబాద్లోని కుల్సుంపుర పోలీస్ స్టేషన్ పరిధి భరత్ నగర్ బస్తీలో నవ్య అనే ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థిని ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతురాలి తల్లిదండ్రులు మాత్రం తమ ఇంటి ముందు గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు చేసి నిమ్మకాయలు దీపాలు పెట్టి వెళ్తున్నారని, అందువల్లే తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని ఆరోపించారు. నల్గొండ జిల్లా నకరేకల్ పట్టణంలోని గుడిపాటి ఫంక్షన్ హాల్ వద్ద అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఫంక్షన్ హాల్లో పుట్టినరోజు వేడుకల్లో టపాసులు పేల్చడంతో పక్కనే ఉన్న గడ్డివాముపై నిప్పురవ్వలు పడ్డాయి. దీంతో అంటుకొని గడ్డివాము దగ్ధమైంది. అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇవ్వడంతో సిబ్బంది మంటలని అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదం వల్ల దాదాపు 15,000 ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. డబుల్ బెడ్రూమ్ ఇండ్లని త్వరితగతిన పూర్తి చేసి లబ్ధిదారులకు ఇవ్వండి. అధికారులకి ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ఆదేశాలు. ప్రతి నెల పరిశ్రమల అనుసంధానంతో ఒక మినీ జాబ్ మేళా. ఏపీ నైపుణ్యాభివృద్ధి శిక్షణ శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వెల్లడి. ధర్మపురి మండలం దమ్మన్నపేటలో ఘనంగా చెరువుల పండగ. బోనాలు బతుకమ్మలతో తరలివచ్చిన మహిళలు. అధిక ఫీజుల వసూళ్లను అరికట్టేందుకు ఫీజు నియంత్రణ చట్టం ఏర్పాటు చేయండి. విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం ముందు బీజేవైఎం ఆందోళన. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.